ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. విజయవాడ పోలీసులు అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇద్దరూ కలిసి మొత్తం ఈ రోజు అత్యంత కీలకమైన రోజు, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు భక్తుల కంట్రోల్ని ఏ విధంగా చేయగలుగుతున్నారు, అలాగే ఏ విధంగా మానిటరింగ్ చేయగలుగుతున్నారు, ఇదంతా కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సాధారణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఎంత అద్భుతంగా ఫలితాలు సాధించవచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నారు. స్క్రీన్ మొత్తం కూడా పైన డ్రోన్ షాట్స్, భక్తుల మూమెంట్ ఎలా ఉంది, భక్తుల భద్రత ఎలా ఉంది, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, భక్తులకు ఏం కావాలి, ఇవన్నీ కూడా నేరుగా దాదాపుగా ఈ కెనాల్ రోడ్ నుంచి మొదలు పెడితే అమ్మవారి గుడికి వెళ్ళడానికి 2.8 కిలోమీటర్లు. ఎంత పొడుగున అధికారులు తిరగలేరు కాబట్టి అధికారులందరినీ కూడా ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో విజయవాడ సిపి అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ఇక్కడే ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. ఏం కావాలన్నా కూడా ఇక్కడి నుంచే ఆర్డర్స్ వేస్తున్నారు. ఇమ్మీడియట్గా బేసిక్గా గతంలో అయితే ఒక మొత్తం అధికారులందరినీ పిలిచి సమీక్షించి కూర్చోబెట్టి వెళ్ళేసరికి పుణ్యకాలంగా అయిపోయేది. కానీ ఇప్పుడు కేవలం క్షణాల్లోనే సమస్య పరిష్కారం అయిపోతుంది. దాంతోపాటు కేవలం వీళ్ళ మానిటరింగ్ కాదు, ఇక్కడ చూడొచ్చు ఒక స్క్రీన్ పెట్టారు. భక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటారు ఇక్కడ అధికారులు. బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇంద్రకీలాద్రి పైన చేస్తున్న ఈ ప్రయోగం అయితే పూర్తిగా సఫలం అవుతోంది. గతంలో భక్తులు ఎంతమంది వచ్చారో తెలియజేయడానికి సాయంత్రం పూట ఏవో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కానీ తెలిసేది కాదు ఎంతమంది భక్తులు వచ్చారు. కానీ సెకండ్కి భక్తులు ఎంతమంది వచ్చారు క్లియర్గా తెలిసిపోతుంది ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది. సో మొత్తం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటున్నారు, డ్రోన్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్నే మొత్తం అంతా కూడా ఒక మానిటరింగ్ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేశారు. అధికారులంతా కూడా ఇక్కడే నిద్ర కూడా పోకుండా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రెడిట్ మొత్తం కూడా ఇద్దరికే ఇవ్వాలి. అందులో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అయితే, రెండోది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. సో ప్రస్తుతం ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఫస్ట్ సిపి గారు, సార్ భద్రత విషయంలో అందరూ కూడా భయపడేది, మూలా నక్షత్రం భయపడుతున్నారు, కానీ చాలా సాఫీగా వెళ్ళిపోతున్నాయి క్యూ లైన్ అన్నీ కూడా. సార్ అంటే ఊహించారా ఎంతమంది భక్తులు వస్తారని? ఊహ కందని రీతిలో భక్తులు వచ్చారండి. వాస్తవానికి లాస్ట్ టైమే మాకు చాలా ఎక్కువ భక్తులు వచ్చారు అనుకున్నాము. బట్ ఒకరోజు ముందే మూలా నక్షత్రం, ఈరోజు మూలా నక్షత్రం అయితే నిన్న ఎర్లీ అవర్స్ నుంచే ఈ తాకిడి స్టార్ట్ అయింది. భక్తుల తాకిడి శ్రీకాకుళము, విజయనగరము, రాష్ట్రం నలుమూల నుంచి, తెలంగాణ నుంచి భక్తులు అసంఖ్యాకంగా రావడం జరిగింది. సో నిన్ననే మూలా నక్షత్రమా అన్న రీతిలో జనాలు వచ్చారు. సో నిన్న దాదాపు 1.3 lakhs వచ్చారు. సో అది అట్లనే కంటిన్యూ అయ్యేసి ఇప్పటికీ ఈరోజు మార్నింగ్ నుంచి ఈ 8 hours దాదాపు 80,000 members భక్తులు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫోర్సు ఒకవైపున 24/7 చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. 3 shifts ఉన్నా కూడా 3 shifts ఫోర్స్ తీసేసి ఒకే షిఫ్ట్ రన్ చేస్తున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుంచి ఉన్న ఫోర్సు ఇప్పటికి కూడా అట్లనే పనిచేస్తూ ఉంది, నిద్రాహారాలు మాని మరీ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయితే మళ్ళీ ఎక్కడ మనం సెక్యూరిటీ కాంప్రమైజ్ కావాల్సి వస్తుందో అన్న ఒక భయము. సో దాని గురించి ఇక్కడ డ్రోన్స్ పెట్టుకొని ఉన్నాము, కమాండ్ కంట్రోల్లో సీసీ ఫుటేజ్ పెట్టుకున్నాము, అదేవిధంగా అస్త్రం యాప్ పెట్టుకున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పెట్టుకున్నాము. సో అనునిత్యం నేను జిల్లా కలెక్టర్ గారు ఇద్దరం కూడా ఏమి అవసరం, ప్రజలకు ఏమి అవసరం, ఎక్కడ మనకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అనేది అంచనా వేసుకుంటూ ముందుకు పోతున్నాము. సో ఇంతవరకు సాఫీగా జరుగుతోంది. నా ఉద్దేశం ప్రకారం ఈరోజు దాదాపు 2 lakhs members భక్తులు రికార్డ్ స్థాయిలో భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సార్ గతంలో అంటే ఇన్నేళ్ళ దసరా చూసాం, కానీ గతంలో కీలకమైన హోల్డింగ్ పాయింట్లో సిఐలను ఎస్ఐలను వదిలేసేవాళ్ళు. బట్ మీరు డిఎస్పీ స్థాయి అంతకన్నా పెద్ద స్థాయి వాళ్ళని పెట్టారు. సో దీనివల్ల భక్తులకి చాలా వరకు ఉపయోగం. ముందు అక్కడ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం అనేది లేకుండా చాలా క్లియర్గా వెళ్ళిపోతున్నాయి సాఫీగా. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు వాస్తవానికి డ్రోన్స్ లేక మునుపు, డ్రోన్స్ వచ్చిన తర్వాత పోలీసింగ్ మారిపోయింది, టోటల్ మారిపోయింది. అంతకుముందు డ్రోన్స్ లేనప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలిసేది కాదు. సో ఎలాగో ఏదో విధంగా నడిచిపోయేది. అలా కాకుండా ఇప్పుడు మనకు పోలీస్ ఫోర్స్ అవసరం, ఎక్కడ జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఎక్కడ గ్లూకోజ్ అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ బిస్కెట్లు అవసరం, ఎక్కడ మజ్జిగ అవసరం, ఎక్కడ బ్రేక్ చేయాలా, ఫోర్స్ని ఎక్కడ స్టాంపేడ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు దాదాపు 42 డ్రోన్స్ పెట్టుకున్నాం. సో 42 డ్రోన్స్ పెట్టుకునేసి 14 ప్లేసెస్లో 3 షిఫ్ట్స్లో 14 ప్లేసెస్లో డ్రోన్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఆ డ్రోన్ వచ్చేసి ఆ 14 వ్యూస్ ఇక్కడ చూస్తుంటాం.
సో ఏది అవసరం అనుకుంటే అది ఇమీడియట్గా క్షణం మార్చేసుకునేసి చూస్తూ ఉంటాం. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాలు పెట్టాము. తర్వాత పైకి వెళ్ళే కొండ మీదకి వెళ్ళే వాహనాలు మీద నిఘా ఉంచాము. పక్కా ప్రతిదీ కూడా అంటే మా కనుసన్నల్లో కాకుండా పక్కన వేరే నడవడానికి లేదన్న రీతిలో ఒక బ్రహ్మాండమైన కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఈ రోజుకే కాదు, ఫ్యూచర్లో మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఇది ఉపయోగేటట్టు చేయడం జరిగింది. ఇక్కడ హోల్డింగ్ పాయింట్లు ఎక్కువ పెట్టి అంటే గతంతో పోలిస్తే ఎక్కువ పెట్టినట్టున్నారు సార్. హోల్డింగ్ పాయింట్లు ఏమన్నా? రెండో హోల్డింగ్ పాయింట్ జిల్లా కలెక్టర్ గారు నేను వెళ్ళి ఒకసారి చూసి రెండో హోల్డింగ్ పాయింట్ ఈసారి ఎందుకో మాకు ఈసారి ఎక్కువ వస్తారేమో, స్త్రీ శక్తి వల్ల దీనివల్ల ఎక్కువ వస్తారేమో అనిపించింది. అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, విజయవాడ ఉత్సవం ఉంది. సో కాబట్టి చాలా క్యూ లైన్స్ పెంచాము. జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి మరీ చాలా లైన్స్ కట్టించారు. వాస్తవానికి పోయినసారి కంటే ఆల్మోస్ట్ డబల్ హోల్డింగ్ ఉండేటట్టు చేయడం జరిగింది. సో చేసినా కూడా ఇంకా మీరు చూస్తే ఇప్పుడు ఇంకా స్వెల్ అవుతా ఉంది, క్రౌడ్ స్వెల్ అవుతా ఉన్నాయి. బట్ హౌఎవర్ వీఆర్ కాన్ఫిడెంట్, మేము ఖచ్చితంగా దీన్ని మేము అధిగమించగలము. ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినాం కాబట్టి వీ కెన్ మేనేజ్ దీస్ క్రౌడ్స్. ముఖ్యంగా మీ పోలీసులు మెచ్చుకోవాలి సార్. పాపం ఎండలో కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు భక్తులందరినీ కూడా. సో జిల్లా కలెక్టర్ గారు, మొత్తానికి ఈ దసరా ఉత్సవాలు మొత్తం కూడా అనూహ్యంగా పెరిగిన భక్తులు ఎవరో కూడా ఊహించలా. మొదటి 2 రోజులు 50,000 మంది మాత్రమే వస్తారనుకుంటే మొదటి రోజు నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు కూడా 1,00,000 తగ్గలేదు భక్తులు. సో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు సార్. కలెక్టర్ గారు ఫస్ట్ మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే మేము కూడా ఊహించలేదు ఎంతమంది భక్తులు వస్తారని, మేము కూడా ఊహించలేదు. నిద్ర కూడా పోకుండా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీరు క్యూ లైన్లో కూడా వెళ్తున్నారు, భక్తులను కూడా అడుగుతున్నారు. సో ఏంటి సార్ ఇప్పుడు భక్తుల పరిస్థితి ఏంటి? ఈ రోజు దర్శనానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎటువంటి ఏర్పాటు చేశారు? ఈరోజు మూల నక్షత్రం కాబట్టి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసుకున్నాము. అదే ప్రకారంగా ఇప్పుడే సిపి సార్ చెప్పినట్టు హోల్డింగ్ ఏరియాస్ అయితే క్యూ లైన్ అయితే అన్నీ చాలా జాగ్రత్తగా మనం అరేంజ్ చేసుకున్నాము. సో మెయిన్లీ డ్రోన్ ద్వారా మానిటర్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇస్ ఎ గేమ్ చేంజర్. దీని ద్వారా ఇప్పుడు అన్నీ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఎక్కడ ఏమి ఉంది, ఎక్కడ ఎక్కువ తాకిడి పెరుగుతుందని చూసుకొని మనం డైరెక్షన్ ఇప్పుడే ఇచ్చుకుంటున్నాం. సో దీని ద్వారా మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది మనకేంటి ఈ డైరెక్షన్ ఇవ్వడము. అలాగే అక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా. సో ఈరోజు చూసుకుంటే ఉదయం నుంచి అంటే మిడ్ నైట్ నుంచే పెరిగిపోయాయి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఏ మాత్రం తగ్గకుండా తాకిడి వస్తూనే ఉన్నారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనం ఫిజికల్గా వెళ్ళి చేయడం చాలా ఇబ్బంది అయ్యేది. సో ఈసారి చాలా చక్కగా చేస్తున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది చాలా చక్కగా ఉంది. థ్యాంక్స్ టు సిపి సార్, చాలా చక్కగా కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకొచ్చారు. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా దీన్ని ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏ ఈవెంట్ అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ పుష్కరం వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ దసరాలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ భవానీ దేవరాల దీక్ష వస్తాయి. కాబట్టి సో ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సార్ గతంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ గారు మూలా నక్షత్రం రోజు క్యూ లైన్లో వెళ్ళేవాళ్ళు, లేకపోతే భక్తులు అడిగితే వెనకాల ఉన్న అధికారులంతా ఆపేసేవారు, క్యూ లైన్ ఆగిపోయేది. బట్ మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడ ఆగింది అనేది మీరు ఎక్కడి నుంచో చెప్తే ఇక్కడే సెకండ్స్లో క్లియర్ అయిపోయేది. సో మీరు టెక్నాలజీని సూపర్ సక్సెస్ అయినట్టుగానే భావించాలి. సో అధికారుల మానిటరింగ్ ఎలా చేస్తున్నారు ఇక్కడ నుంచి? చాలా బాగుంది. ఆల్వేస్ సిపి సార్తో నేను కలిసి ఈరోజు ఒక మీటింగ్ పెట్టాము. ఫస్ట్లోనే ఒక టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తో ఒక మీటింగ్ పెట్టుకున్నాము. పోలీస్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. మన ఉద్దేశం ఒకటే, సామాన్య భక్తులు పెద్దపీఠం వేయాలి. బేసిక్గా దశాబ్దంతో చూస్తే అత్యంత పెద్ద దసరా మీరు నిర్వహిస్తున్నట్టే లెక్క. ఇందులో ప్రధానంగా ఉచిత బస్సు అనే స్కీమ్ వల్ల ఎక్కువ మంది మహిళలు ఇంద్రకీలాద్రికి వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మేము బస్ స్టాండ్ వెళ్ళినా కూడా అందరూ అదే చెప్తున్నారు, ఫ్రీ బస్ వల్ల ఎక్కువ టెంపుల్కి వస్తున్నామని. సో మానిటరింగ్ ఎలా చేస్తున్నారు? ఎందుకంటే మహిళలు వాళ్ళ భద్రత ఇంపార్టెంట్. సో ఒక పోలీసులు వాళ్ళ భద్రత చూస్తున్నారు. సో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం వరకు కూడా సో వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు, మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తాగునీటి, మెడికల్ ఫెసిలిటీసు, క్యూ లైన్స్, సైన్ బోర్డ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసు వారు చూస్తున్నారు. మన సైడ్ నుంచి ఈ సేఫ్టీ ప్రికాషన్స్, సో విమెన్ సేఫ్టీకి టాయిలెట్స్ రికార్డ్ కావాలి, ఇవన్నీ విఎంసీ ద్వారా ఆల్రెడీ అన్ని చోట పెట్టడం జరిగింది. లాస్ట్ టైం పెట్టడానికన్నా డబల్ చేసాము ఈ సెట్ నంబర్స్. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళు తప్పిపోతారు, వాళ్ళకి చైల్డ్ టైం చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఏదైనా లోపాలు ఉన్నాయి లేదా ఇంకా ఎక్కడ సమస్య ఉందంటే మనం రియల్ టైం క్యూఆర్ కోడ్ పెట్టేసాం. ఫీడ్బ్యాక్ ఎవరు ఎక్కడైనా కూడా టక్కమని అక్కడ ఇప్పుడు వాటర్ లేదంటే నెక్స్ట్ మినిట్లో నాకు మెసేజ్ వస్తుంది ఇక్కడికి, వెంటనే విఎంసీని అలర్ట్ చేస్తాము. తర్వాత ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఏం చేసాము, అన్ని డిపార్ట్మెంట్ నుంచి పెట్టాము, ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఎస్డిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. సో కాబట్టి ఆ సీమ్లెస్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇన్ఫర్మేషన్ కమాండ్ రూమ్ కావడము, డిపార్ట్మెంట్కి వెళ్ళడం, ఈ టైప్ కోఆర్డినేషన్ చేస్తున్నాం. కాబట్టి వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలదు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్ ఆర్ఎంలో కూడా టచ్లో ఉన్నాం, ఆ టీం కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎన్ని బస్సెస్ వస్తున్నాయి, ఇన్ కేస్ పిఎన్బి బస్ స్టాండ్లో ఎక్కువ అయిపోతే కుమ్మరిపాలెం వైపు తిప్పడము, వాళ్ళకి బైపాస్ రోడ్ నుంచి వాడడం, ఇవన్నీ అన్ని రకాల కోఆర్డినేషన్ జరుగుతుంది. కాబట్టి ఎంతమంది వచ్చిన ఇబ్బంది ఎక్కడ ఉండదు, అందరూ సాఫీగా దర్శనం చేసుకుని వెళ్తారు.
సో అతిపెద్ద దసరాని మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ని లక్షల మంది భక్తులు ఒక దశాబ్దంతో పోల్చుకుంటే ఇంతమంది రావడం ఇదే ప్రథమం. మొదటి రోజు నుంచి మొదలుపెట్టుకుని ఇప్పటి వరకు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న మహాచండీ దర్శనం అమ్మవారి అలంకారం రోజు కూడా భారీగా రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రాబోయే 3 రోజులు కూడా అదేవిధంగా భక్తుల తాకిడి ఉండే అవకాశం ఉంది. మానిటరింగ్ అనేది ఎంత చక్కగా చేస్తున్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మొత్తం ఏ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం మానిటరింగ్ అంతా కూడా ఎట్లా చూస్తున్నాయి ఇక్కడ నుంచి చేపిస్తున్నారో కూడా చూడొచ్చు. మొత్తం భక్తుల సంఖ్య ఏ రోజుకి ఆ రోజు భక్తుల సంఖ్యను కూడా ఒకసారి మనం చూడొచ్చు. బేసిక్గా మొదటి రోజు ఎప్పుడు కూడా 50,000 మంది భక్తులు పెంచారు, కానీ 80,000కి వెళ్ళిపోయారు. రెండో రోజు 1,20,000 మంది, 1,30,000 మందికి, తర్వాత 1,20,000 మంది, 1,20,000, 1,30,000 మంది, 1,00,000 మంది. అసలు రికార్డు స్థాయిలో ఇంతమంది భక్తులు రావడం ఒక దశాబ్దంతో పోల్చుకుంటే అంతకుముందు ఇంకా తగ్గుండొచ్చు, కానీ ఇంతమంది రావడం అనేది ఇప్పటికే 8 లక్షల మంది, 8.5 లక్షల మంది, అది కూడా దసరా ఇంకా 4 రోజులు ఉంది. ఇప్పటికే 8.5 లక్షలు దాటారంటే బహుశా ఖచ్చితంగా ఒక 14 నుంచి 15 లక్షల భక్తులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి తగ్గ మానిటరింగ్ స్మార్ట్ వర్క్ అంటారు కదా, ఆ స్మార్ట్ వర్క్నే ఇక్కడ అధికారులు చేసి చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి.